బలది మనయోజిత అంటే బలాత్కారంగా మన మనసుని అటువంటి పాపాల వైపు లాగుతున్నప్పుడైనా సరే నువ్వు ఖచ్చితంగా కూర్చుని ఆ ఒక అష్టోత్తరమైన హరినామస్మరణ చేస్తాను అన్న భావన కలిగినప్పుడు ఆ పాపాలు నిన్ను వదిలిపెడతాయి. అప్పుడు నీకు వచ్చే ఆగామి కర్మలు ఆగిపోతాయి అని చెప్పారు. అంటే అప్పుడు ఒక శిష్యుడికి అనుమానం వచ్చింది. అదేంటంటే మరి ఇప్పుడు అమ్మవారు చెప్పారు కదా ప్రారంభ కర్మలు వచ్చి తీరుతాయి, ఆగామి మనం మార్చుకోవచ్చు అని చెప్పారు. ఏ విధంగా మార్చుకోవచ్చు? బ్రహ్మదేవుడు నేను ఇప్పుడు ఇక్కడ పూజకి వెళ్ళాలని రాసుంటేనే నేను పూజకి రాగలను కదా. ఇప్పుడు నేను సినిమాకో షికారుకో షాపింగ్కో వేరే వారి ఇంటికో వెళ్ళాలని రాసుంటే అక్కడికే వెళ్తాను కదా అని అనుమానం వచ్చింది. మంచి ప్రశ్న అడిగారు, వాళ్ళది కరెక్టే. కానీ ఒకటి చెప్తాను నేను, చదరంగం ఉంటుంది. చదరంగంలో ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క విశేషమైనటువంటి ఎత్తులు ఉంటాయి. అంటే ఇప్పుడు రాజు అనేవాడు ఒక ఎత్తే వేయాలి, 4 వైపుల్లో ఏదో ఒక ఎత్తి వేయాలి. అలాగే గుర్రం అనేది 4 ఎత్తులు వేయాలి. ఏనుగు అనేది ఎంత దూరమైనా వెళ్ళచ్చు, కానీ నిలువుగానే వెళ్ళాలి, అడ్డంగానే వెళ్ళాలి. నేను ఇలా వెళ్ళిపోతాను ఇలా వెళ్ళిపోతాను అంటే కుదరదు. అలాగే మంత్రి గారు ఎటైనా వెళ్ళచ్చు. అంటే ఒక్కొక్క ఆ యొక్క భటుడికి కానీ ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి తప్ప నేను అటు వెళ్ళిపోతానంటే కుదరదు. అంటే దేవతలు మనతో ఈ చదరంగం ఆడుతున్నారని అనుకుందాం కాసేపు, కానీ ఎప్పుడైతే నీ మనసు స్వామివారినే చెందాలన్న భావనలో ఏనుగులా ఉందో ఖచ్చితంగా నేను ముందుకే తీసుకెళ్ళాలి తప్ప అటువైపు ఇటువైపు తీసుకెళ్ళిపోతానంటే కుదరదు కదా. ఖచ్చితంగా దైవం మన వెనకాల నుండి మనల్ని స్వామివారి పాదాల దగ్గరికే అడ్డంగానో నిలువుగానో తీసుకెళ్తారు తప్ప క్రాస్గా వెళ్ళే అవసరం లేదు. అలాగే గుర్రంలా మన భావన ఉందనుకోండి, స్వామి దగ్గరనే చెందాలనుకున్నప్పుడు 4 అడుగులే అటువైపు వేయిస్తారు తప్ప వేరే విధంగా ఉండదు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? మనం మన భావన మన యొక్క బుద్ధి అనేది దైవం దగ్గర ఉంచినప్పుడు మనకి వచ్చే ఆగామి పాపాలు అనేవి తొలగిపోతాయి అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఆ విధంగా మన మనసు ఎప్పుడు కూడా హరినామస్మరణలో ఆ దేవాది దేవుడైనటువంటి దామోదరుడైనటువంటి కృష్ణుడి యొక్క పాదాలు శరణాలు పొందడమే, ఆయన చరణారవింద సౌందర్యమే మనకు మోక్షాన్ని ఇస్తుందన్న భావన ఎప్పుడైతే మనకి కలుగుతుందో అప్పుడు మన మనసు ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఉండడం, స్థిరముగా ఉండడం, దానివల్ల మనకి వచ్చే ఆగామి పాపాలు కానీ గత జన్మ పాపాలు కానీ ప్రారంభములు కానీ ఇవన్నీ మంటల్లో వేసిన దూదిలా మారిపోతాయి అని ఈ పాసురం యొక్క అర్థమును మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి పాసురానికి మనకి అమ్మవారు ఈ విధంగా అనుగ్రహించారు. ఇటువంటి పాసురంలో ప్రతి దానికి అంటే మనం మొదటి నుంచి వేసుకుంటే మాయని చెప్పు అంటే మాయను చేసే మాయవాడు అంటే ఎటువంటి మాయనైనా చేసేవాడు. ఆయన నోరు తెలిసినప్పుడు యశోదాదేవి కనిపించినటువంటి ఆ 14 లోకాలు ఒక మాయ. అటువంటి మాయలు ఎన్నో చూపించినటువంటి ఆ మాయగాడైనటువంటి కృష్ణుణ్ణి చెప్పు అంటే కీర్తించు, వాడ మధురమైందనై ఉత్తర మధురకు అధిపతి అయినటువంటి కృష్ణుణ్ణి కీర్తించు. తూయ ఏ విధంగా పరిశుద్ధమైన మనసుతో అంటే యమునై తురైవనై యమునా నదీదేవి యొక్క తీరంలో తిరిగే వేణుగానం చేసుకునే అద్భుతమైన కృష్ణుణ్ణి ఎవరైనా ఆ ఏర్పడినారంటే యదువంశము గోవంశంలో ఉన్నటువంటి అద్భుతమైన కోండ్రు ప్రకాశించినటువంటి మణివెలక్కై మంగళమైన దీపము లాంటి వాడు అంటే ఆ యొక్క యదువంశానికే మకుటం తెచ్చినటువంటి ఒక అద్భుతమైన కీర్తించదగినటువంటి ఒక ఉత్తముడైనటువంటి పురుషోత్తమ లక్షణం కలిగినటువంటి స్వామివారిని తాయే కుడలు అంటే తల్లి అయిన యశోదాదేవికి కూడా ఆయన తన సౌలభ్యం కోసం లొంగిపోయారంటే ఏ విధంగా దామోదరనే దామము అంటే ఇక్కడ మనం తాడు అని కూడా చెప్పుకోవచ్చు కదా. అటువంటి భక్తి అనే తాడికి ఆయన కట్టబడ్డారట రోకలకి. ఇది కూడా ఆయన సౌలభ్యం కోసమే మనం సరదాగా అనుకోవచ్చు. ఏ విధంగా ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఇన్ని విధాలు జరుగుతూ ఉంటాయి. రేపు పొద్దున్న
పెద్దవాడు అయిన తర్వాత నేను ఇలా కృష్ణుడు ఇలా సభ జరుగుతుందని కూడా దేవతలతో సరదాగా చిన్నప్పుడు, నేను ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు తెలుసా అంటే, అదేంటి మరి ఇప్పుడు ఇంత అందంగా పద్ధతిగా మాట్లాడుతారు, అంత అల్లరి ఎలా చేసేవారండి, ఇదిగో చూడండి చిన్నప్పుడు నేను అల్లరి చేసినప్పుడు మా అమ్మని కట్టేసింది అని చెప్పి చూపించుకోవడానికి ఒక చిన్న మచ్చ కూడా ఏర్పడిందంట. అంటే ఎప్పుడైతే పొట్ట మీద 3 రకాలైనటువంటి మడతలు ఉంటాయో అది ఉత్తముడి లక్షణం. అటువంటి స్వామివారు కావాలనే, అంటే ఈ దేహయాత్రలో ఆయన ఆత్మయాత్ర దేహయాత్ర అని మనకు 2 ఉంటాయి కదా, అటువంటి యాత్రలో స్వామివారు తన సౌలభ్యం కోసము, అంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వడం కోసము, అలాగే తల్లి అయిన యశోదాదేవికి కూడా మోక్షాన్ని ఇవ్వడం కోసము అటువంటి రూపము దాల్చినటువంటి అద్భుతమైన ఆ స్వామివారిని మనం ఎందుకు చెప్పాలి అంటే, అప్పుడు ఇదంతా విన్నటువంటి శిష్యులు ఒకరికి ఒక అనుమానం వచ్చింది. సరేనండి, మరి ఈ వ్రతము చేస్తున్నాము బాగానే ఉంది, మరి మనకి సమస్త శాస్త్రాలు, అన్ని ఉపనిషత్తులు, 4 వేదాలు, అసలు జీవితము అంటే మనిషి జీవించడానికి, ప్రారంభం అనుభవించడానికి, తర్వాత వచ్చే జన్మెత్తడానికి, వీటన్నిటికీ అసలు కారణభూతమైనటువంటి విషయం ఏమిటి అని అడిగినప్పుడు, ఏం చదివితే మనకి ఆ బుద్ధి, జ్ఞానము, వైరాగ్యము, లేదంటే చేయవలసింది చేయాలి, చేయకూడదు చేయకూడదు అన్న విషయాలు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని అడిగినప్పుడు, దుఃఖరాహిత్యం కానీ, బంధ విముక్తి కానీ, రాగద్వేషాలు లేకపోవడం కానీ, మోక్షం కలగడం కానీ, ఇటువంటివన్నీ ఏ విధంగా వస్తాయా అంటే, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, ఏకో మంత్రాస్తస్య నామాని యాని, కర్మాభ్యేకం తస్య దేవస్య సేనా అని అస్మదాచార్య చెప్పారంటే, ఏకో శాస్త్రం, ఒకే ఒక్క శాస్త్రం ఉంది, అది గీతా శాస్త్రము. ఎప్పుడైతే నువ్వు ఆ భగవద్గీతను చదువుతావో, ఏకో దేవో అంటే ఒక్కడే దేవుడు, ఆయన ఎవరు, దేవకీ పుత్రుడు. ఏకో మంత్ర అంటే ఆయన చెప్పిన మంత్రాన్నే, ఆ భగవద్గీతనే నువ్వు దైవంగా పూజించి అందులో చెప్పినటువంటి విషయ పరిజ్ఞానాన్ని నీ జీవితానికి అన్వయించుకుని ఎప్పుడైతే నీ జీవిత దినచర్యని ప్రారంభిస్తావో, ఆ స్వామివారి నామకీర్తనానే నీరాడి అంటే స్నానం చేస్తావో, అంటే మనం అనుకుంటాం నేను రోజుకి 4 సార్లు స్నానం చేస్తానండి పరిశుద్ధం అయిపోయామండి అంటే, అంత శుద్ధి ఉండాలి. అంటే ఆత్మశుద్ధి లేనిదే, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేరా, విశ్వదాభిరామ వినురవేమంటారు కదా, అంటే ఆత్మశుద్ధి ఉండాలి. ఆత్మశుద్ధి అనేది ఇంద్రియ నిగ్రహం వల్ల, భూతదయ వల్ల, అందరి యందు పరమాత్మనే మనం చూసే భావనలో ఉండే విధంగా మనకి ఆత్మశుద్ధి కలుగుతుంది. అటువంటి ఆత్మశుద్ధి మన పెరియాళ్ళ వారికి కానీ, నమ్మాళ్ళ వారికి కానీ, ఇటువంటి ఆళ్వాళ్ళ ఆచార్యులకి ఎప్పుడూ కూడా చిత్తము అంటే వాళ్ళ యొక్క పుట్టుక నుంచే ఉంటుంది. ఏ విధంగా అయ్యా అంటే, ఒకసారి ఇలాగే మన నమ్మాళ్ళ వారు స్వామివారి యొక్క కీర్తన చేయడానికి పెరుమాళ్ళే మనకి మూలము అన్న భావనలో అడవిలో నడుస్తున్నారట. అప్పుడు ఒక బ్రహ్మరాక్షుడు వచ్చి, నేను నిన్ను ఆహారంగా స్వీకరిస్తాను అంటే, నేను నిన్ను ఇప్పుడు తినేస్తాను అంటే, వెంటనే నేను పెరుమాళ్ళు అంటే స్వామివారిని కీర్తించడానికి వెళ్తున్నాను కాబట్టి ఓ పని చేద్దాం, నేను వెళ్ళి స్వామివారిని కీర్తించి మళ్ళీ వస్తాను, అప్పుడు నువ్వు నన్ను స్వీకరించు కానీ అని చెప్పారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మరాక్షసుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, వచ్చిన ఆహారాన్ని ఎవరైనా వదులుకుంటారండి? ఎవరు వదులుకోరు కదా. అంటే వెంటనే నేను ఇప్పుడు నేనేం వదలను, నువ్వు ఇప్పుడు వదిలితే ఇంకేమైనా ఉందా, నువ్వు వెళ్ళిపోతావు మళ్ళీ రావు అని అన్నారట. అని అప్పుడు నమ్మాలి వారు అంటున్నారు,
నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను గనక తిరిగి రాకపోతే నువ్వు ఏ పాపం అయితే చేసి బ్రహ్మరాక్షసుడుగా అయ్యావో ఆ పాపం నాకు వచ్చుగాక అన్నాడు. వెంటనే అప్పటి వరకు తినేద్దామన్న ఆలోచనలో ఉన్నటువంటి ఆయన కూడా ఒక్కసారిగా సరేలే ఈరోజు కూడా ఆహారం దొరకలేదు అనుకుందాం, వదిలిపెట్టేద్దాంలే అన్న భావనలో వదిలిపెట్టేశారు. ఆయన వెళ్ళి పెరుమాళని సంకీర్తించి మరలా వచ్చి ఈయన దగ్గర కూర్చున్నారు, బ్రహ్మరాక్షసుడి దగ్గర. అప్పుడు బ్రహ్మరాక్షసుడు ఆయన అడుగుతున్నారు అన్నమాట, స్వామి మీరు పెరుమాళని కీర్తించడం కోసం, అంటే స్వామివారి యొక్క నామస్మరణ చేయడం కోసమే వెళ్ళి మరలా స్వామివారి నామస్మరణే చేస్తూ వచ్చారు. మీ అంత గొప్పవారిని ఇప్పుడు నేను సంహరిస్తే మరలా, అంటే అప్పుడు అతనికి ఇది అర్థమైంది, ఆగామి నేను ఇంకా పాపాలు చేసిన వాడిని అవుతాను, కాబట్టి నాకొక వరం ఇవ్వండి, నాకొక శరణ్యాన్ని ఇవ్వండి. ఏ విధంగా? సూర్యేందుభౌమబుధవాపది కావ్య సౌరి స్వర్భానుకేతుది విషత్పరిషత్ ప్రధాన తద్దా సదా సద రమావధిజా సదాస అని చెప్పి రోజు మనం పొద్దున్నే సుప్రభాతంగా వింటాం. అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ ఆదిత్యాది నవగ్రహాలు కానీ, పంచలోకపాలకులు కానీ, ఇంద్రాది దేవతలు కానీ ఎవరైనా ఎవరు నీ దాసులకి, అంటే నీ దాసుడైతే వాళ్ళు మాకు దాసులు అవుతారన్న భావన ఇందులో మనకు ఉంది. అటువంటి ఆ స్వామి యొక్క కీర్తన చేసిన మీరు ఆ స్వామివారికి చేసినటువంటి ఆ కీర్తనలో ఒక భాగం ఏదైనా నాకు ఇచ్చి నాకు ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మరాక్షస రూపాన్ని పోగొట్టే అవకాశం ఇవ్వండి స్వామి అని చెప్పారు. అప్పుడు ఈ విధంగా చెప్తున్నారు, నేనేదో నాకు పుణ్యాలు వస్తాయేమో వేరే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేయలేదయా, పరమాత్మని పొందడానికి పరై తరువాన్, అంటే ఆయన పాదాలే శరణ్యమైన భావంతో నేను ఆయన పాడి, అంటే ఆయన నామస్మరణే చేస్తూ ఉన్నాను. కానీ ఆయన నాకు మోక్షం ఇచ్చిన ఇవ్వకపోయినా నాకు ఆనందమే, ఎందుకంటే ఇప్పటివరకు ఆయన హరికీర్తి హరినామస్మరణ చేసే అదృష్టమైన నాకు ఇచ్చేయడన్న ఆనందమే నా మనసులో ఉంది అని చెప్పారు. వెంటనే ఈ విధంగా చెప్పారు, ఆయన నేను అదే అడుగుతున్నాను స్వామి, మీ అంతటి మహానుభావుడు నాకు ఈ వరాన్ని కనుక ఇస్తే నేను చాలా అదృష్టవంతుడిని అవుతాను అని చెప్పగానే వెంటనే స్వామివారు చాలా ఆనందించి, మరి భూతదయ, జాలి, కరుణ, దయ ఇవన్నీ లేకపోతే ఆళ్వారు ఎలా అవుతారండి? ఆయన వెంటనే పాపం కదా అని చెప్పి, సరే పశ్చిమాన ఉన్నటువంటి, అంటే నేను చిట్ట చివరిగా పాడినటువంటి ఈ యొక్క పాట యొక్క పాడి, అంటే ఆయన పాడినటువంటి ఆ యొక్క రాగాన్ని నీకు త్యాగం, అంటే దానం చేస్తానని చెప్పి స్వామివారు అనగానే అతనికి ఉన్నటువంటి బ్రహ్మరాక్షస రూపం పోయి తన యొక్క నిజస్వరూపమైనట్టు గంధర్వ రూపంలోకి వచ్చాడట. అంటే స్వామివారి యొక్క ఒక్క కీర్తనకి ఇంత శక్తి ఉన్నప్పుడు మనం నిత్యం హరినామ స్మరణలో ఉంటే మనకి ఇంకెటువంటి ప్రారంభములు పరై తరువాన్ ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది అన్న భావన మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ విధంగా స్వామివారిని మనం నిత్యం హరినామస్మరణ చేస్తూ స్వామివారి పాదాలే మనకి శరణ్యం అనుకుంటూ ఆయన కోసమే మనం ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి గోదాదేవి పొందినటువంటి ఆనందమైనటువంటి ఆ భాగ్యం మనకి కూడా కలుగుతుంది. అంటే ఆవిడికి కలిగింది కాబట్టే ఆ భాగ్యం, ఆ యొక్క రంగనాథ స్వామిని చేరుకోగలిగింది కాబట్టే ఆ భాగ్యం భోగి పండగగా మారిందన్నమాట. ఆ పండగనే మనందరం ఆనందంగా చేసుకుంటున్నాం. అటువంటి విధంగా స్వామివారిని అర్చావతార రూపంలో, అంటే ఇప్పటి వరకు మనం పరవ్యూహ విభవ అంతర్యామి, ఇప్పుడు అర్చావతార రూపంలో స్వామివారిని మనం కొలుస్తూ ఆనందిస్తూ ఉంటాము అన్న విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రారంభంలో పరమాత్మ ఈ పాసురంలో అమ్మవారి మనకి పరమాత్మ యమునా నది తీరంలో యశోదాదేవి చే కట్టబడి ఉన్న ఆ స్వామిని మనం పరిశుద్ధమైన మనసుతో, ఇంద్రియ నిగ్రహంతో సంచిత కర్మలు పోగొట్టుకోవడానికి, ఆగామ కర్మలు
నాశనం చేసుకోవడానికి హరినామస్మరణ అనే కీర్తనని నిరంతరము చేస్తూ ఉందాము. దానివల్ల మన పాపాలన్నీ అగ్నిలో వేసిన దూది పింజవలే కరిగిపోతాయి అని అమ్మవారి ఈ పాసుల్లో మనకు చెప్పారు అన్నమాట. ఆండా తిరువడిగలే శరణం. ఓం మాయనై மண்ணு வடமுதன மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினால் தோன்றும் மணிவிளக்கை தாயை குளம் விளக்கும் செய்த தாமோதரனை தூயமாம் வந்து நான் துமர்ந்து விட்டுள்ளதோ வாயினால் பாடுபடுத்தினார் சிந்திக்கா போய்படும் பூதரவாண்டனவும் தீயனால் தூசாகும் செப்பேதோருவாய் ஆண்டாள் திருவள்ளுவரே சரணம். శ్రీయకాంతాయ కళ్యాణనిధేనిధేర్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమత్యే విష్ణుచిత్తాయ మనోనందన హేతవే నందనందన సుందరీ గోదాయే నిత్యమంగళం. శ్రీమతే రంగజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసిని భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. స్వోత్తిష్ట మాలికా బంధా గంధబంధన విష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయే నిత్యమంగళం. మాతృసా కించిదా త్రాణ భక్త కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయ గోదాయే నిత్యమంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమైః సర్వైశ్చ భూయేకాచార్యై సత్కృతాయాస్తు మంగళం. హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వస్తాను అటు చేయండి. హారతి చూసి అవుతుంది. హారతి చేద్దాం. పాస్ చేద్దాం.